స్టార్ట్ చేస్తాం. అందుకోసం దాని గురించి ఏం చేసిందంటే అది ఏమన్నా కానీ అని చెప్పి తెలంగాణ మొత్తం లేదు మునుగోడు జ్వరానికి నా అనుకున్న వాళ్ళు మంచిగా ఉండాలి, పద్ధతి మంచిగా ఉంటేనే అంత బాగుంటుంది అని చెప్పి దీన్ని మొత్తం మునుగోడు జ్వరం బంద్ పెట్టించిండు. ఇదేంటంటే ప్రతి గ్రామ పంచాయతీలో కమిటీ వేసి ఓ కమిటీలో ఒక 10 మంది లేడీస్ మెయిన్ మీకే ఇస్తుండు ప్రిఫరెన్స్, వీళ్ళు మాకు కాదు ప్రిఫరెన్స్ మీకు ఇస్తుండు. ఫస్ట్ మీ లేడీస్నే పెట్టాలి, అలా మెయిన్ వాళ్ళు పెడితేనే వాళ్ళతోటే అయితే సాధ్యం, మాతోటి కాదు. ఎందుకంటే మేము కూడా వేస్తాం కదా. సార్ ఏమనుకుంటాడు అంటే వీళ్ళు కూడా తాగుతారు అండి, మీరైతేనే కరెక్ట్ దాని సిద్ధాంతం అని చెప్పి వీళ్ళు 5 మేము 5 మీ 5 ప్రతి బూత్లో మన ఎన్ని 34 బూతులు ఉన్నాయి. 34 బూతులలో దగ్గర ఎంత అవుతారు బూత్కు 10 మంది ఇట్లా చొప్పున మొత్తం అన్ని మన మునుగోడు మొత్తం ఇట్లా చేయడం జరుగుతుంది. ఏంటంటే జర కొంచెం మీరు కూడా శ్రమ తీసుకోవాలి, తాగితే చెప్పాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఫోన్ నెంబర్ ఉంటుంది, ఎస్ఐకి అని ఇవ్వచ్చు, మీరు సిఐకి అని ఎవరికైనా ఇవ్వచ్చు. మేము కూడా కొంతమంది ఇప్పుడున్న బెల్ట్ షాపులు ఉన్నాయి కదా వాళ్ళని మొత్తం డేటా తీసుకొని వాళ్ళని కూడా పిలిపించి అది పోలీస్ స్టేషన్కి నాంపల్లి ఆడిషాయి పిలిపించి వాళ్ళకి ఒకసారి కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వస్తుంది. మొత్తం పూర్తిగా గుడాంబ షాపులే కావచ్చు, బెల్ట్ షాపులే కావచ్చు, అవన్నీ మొత్తం బంద్ పెట్టేయాలి. అది అందులో మనది గవర్నమెంట్ ఇప్పుడు సార్ మన మంత్రి పదవి వచ్చిందనుకో ఖమ్మం కూడా ఉంది. ఖమ్మం కూడా ఫస్ట్ ఇంకా డెవలప్ చేస్తారు సార్. ఎందుకంటే ఇంతవరకు ఉన్నాళ్ళు అది వేరే పవర్. సార్కి ఒక మంత్రి పదవి వస్తే మనకి ఏంటి సార్ అయితే వచ్చిందాక రారా సార్.